హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 15th మార్చ్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,300 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 22,000 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 15th మార్చ్ 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేస్తే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,300, లో వచ్చేసి 22,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 47,100 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 46,450 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 15th మార్చ్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 47,100, లో వచ్చేసి 46,450. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,900 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,600 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 15th మార్చ్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,900, లో వచ్చేసి 20,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 15th మార్చ్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావాలి, లేదా నార్మల్ గ్యాప్ అప్ ఓపెన్ కావాలి, లేదా హెవీ గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావాలి, లేదా నార్మల్ గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావాలి. హెవీ గ్యాప్ అప్ అయితే మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మార్కెట్ సైడ్ వేస్ వచ్చి ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్ అయితే మీకు 9:30, 9:45 వరకు కొనసాగి CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు మళ్ళీ 1 తర్వాత మళ్ళీ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మీకు అప్ డౌన్ అవుతూ ఇంకా 1 తర్వాత కంప్లీట్గా ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 15th మార్చ్ రోజు సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యనే మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అలా కాకుంటే మార్కెట్ బేరిష్ ట్రెండ్ అంటే పడిపోవడానికి స్కోప్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. నేను బేరిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా PNT తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా వెయిట్ చేస్తే ట్రైలింగ్ స్టాప్లతో వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తాయి. అలా కాదని మార్కెట్ పెరుగుతుంది కానీ CENT తీసుకుంటే నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.